ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బన్యన్. మొదటి భాగము. నేను వాని తప్పించుకొన్న తరువాత ఈ పాట పాడితిని. ఓహో యాత్రికులారా, యొక్క మొగమై నడువుడి, ఆహ్వానోన్ముఖులై చనెడు వీరాది వీరుల చందమున మీరు. ఓహో యాత్రికులారా, యొక్క మోగమై నడువుడి, ధైర్య సంపత్తిబూని దారిని దొలగను కార్య సాధకులగుచు మెలకువగలిగి శోధనలను జయించుచు. ఓహో యాత్రికులారా, యొక్క మోగమై నడువుడి, దేహమున్నంతసేపు తీరవ శోధనలు ఊహలను వెంటాడుకొని ఎన్నెన్ని విధముల వచ్చుచుండును. ఓహో యాత్రికులారా, యొక్క మోగమై నడువుడి. దీని నుండి వచ్చినట్టి దేవుని వాక్యంబు సవినయంబుగా వినెడు వారికి సకల శోధన బాధలున్నవి. ఓహో యాత్రికులారా, యొక్క మోగమై నడువుడి, మాటిమాటికి వచ్చు మరియు నవీనమై వాటి చేతను చిక్కుపడి పరవశులమై దారి తొలగవచ్చును. ఓహో యాత్రికులారా, యొక్క మోగమై నడువుడి. ఇప్పుడైనను కానీ ఇక మీదటగా తప్పకను శోధనలు వచ్చును, దారి విడువక నిలువ గెలుపగు. ఓహో యాత్రికులారా, యొక్క మోగమై నడువుడి. క్రైస్తవుడు. నా సహోదరుడా, నీవు ఆ ద్రోహికి లోబడక అంత ధైర్యముగా నిలిచినందున నేను సంతోషించుచున్నాను. నీవు చెప్పిన మాట నిజమే. వాని పేరు వానికి తగదు. ఏలననగా వాడు తెగించి వీధులలో మనలను వెంబడించుచు అందరి ఎదుట మనము మంచి దాని గూర్చి సిగ్గుపడునట్లు ప్రయత్నము చేయును. వాడు సిగ్గుమాలిన వాడైతేనే కానీ అట్లు ప్రయత్నము చేయడు. అయితే నేమి, మనము ఇంకా వాని విరోధించవలెను. వాడు అలాగున డంబముగా మాటలాడినప్పటికీ వాడు అవివేకియే గాని మరి ఎవనిని వశపరచుకొనలేడు. సొలొమోను బుద్ధిమంతులు ఘనతను స్వతంత్రించుకొందురు. మతిహీనులకు అవమానమే సిద్ధి అని సెలవిచ్చి ఉన్నాడు విశ్వాసి. మనము భూమి మీద సత్యము కొరకు శూరులమై ఉండవలెనని కోరు ఆయనను గూర్చి మనము సిగ్గుపడక ధైర్యముగా నిల్చుటకు మొరబెట్టవలెనని నాకు తోచును. సామెతలు 3వ అధ్యాయము 35వ వచనము. థ్యాంక్ యూ.